జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జనవరి నెల 26వ తారీఖు ఆదివారం నుండి 2025 ఫిబ్రవరి నెల 1వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో వక్రించినటువంటి గురువు, మిథునములో వక్రించినటువంటి కుజుడు, కన్యారాశిలో కేతువు, మకర రాశిలో రవిబుధులు, కుంభములో శుక్రశనులు, మీనములో రాహువు, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. స్త్రీజన సహకారంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ వారంలో మీరు ప్రారంభించి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తారు. అధికారుల యొక్క అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా మీకు ఆర్థిక బలాన్ని చేకూర్చే విధంగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు చక్కదిద్దుకునే పరిస్థితి కనిపిస్తుంది. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మీకు మనశ్శాంతి లేకుండా చేసేటువంటి సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోవడం వల్ల, లేకపోతే పారాయణం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచిగా ఫలితాలను పొంది సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని పనులు ఈ వారంలో చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. జన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఒక అసౌకర్యాన్ని మీరు ఎదుర్కోవడం కానీ, లేకపోతే ఒక అశుభవార్తను మీరు వినాల్సిన పరిస్థితి కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ పెసరపప్పును కానీ, లేక పెసర్లను కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో తిరిగి ప్రారంభించి పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరగడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి వాతావరణం ఈ వారంలో మీకుంది. ఖర్చులు, అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరగడం వల్ల సంతోషంగా ఉంటారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. అధికారులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ వారంలో మీరు ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యమవుతాయి. అనగా రూపం దాల్చడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. పోటీ ప్రపంచంలో కొన్ని అవకాశాలను, కొన్ని లాభాలను అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు మరింతగా మీకు అభివృద్ధికరంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. అధికారులకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి సహకారం ఉద్యోగులకు అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. సొంత ఇంటి విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ కాస్త నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సహకారంతో మనసుకు నచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాన్ని అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరాశపరిచే విధంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు గురువారం రోజు శనగలను దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. భూములకు సంబంధించినటువంటి ఒక విషయంలో లాభాన్ని కానీ, మంచి ఆదాయాన్ని కానీ ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా, సంతోషంగా ముందుకు సాగుతాయి. కొన్ని విషయాలు నిరాశను కలిగించే విధంగా ఉంటాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేసి సంతోషిస్తారు. అధికారుల అండదండలతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబం అంతా కూడా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దిశగా ఈ వారంలో మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. స్థిరాస్తికు సంబంధించిన విషయాల్లో ఒక లాభాన్ని కానీ, ఒక ఆదాయాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఈ వారంలో అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ముందుకు సాగుతాయి. అతి సునాయాసంగా కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి.
ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని, గుర్తింపుని ఈ వారంలో మీరు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా ప్రశాంతంగా పూర్తి చేసి మనశ్శాంతిగా కాలం గడిపే వాతావరణం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన సహకార లోపం స్పష్టంగా ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను మీరు శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు మరింతగా ఆశాజనకంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. అత్యాశతో చేసేటువంటి ఒక కార్యక్రమం నిరాశని కలిగించే పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.